ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కంప్లీట్గా మార్చబోతోంది. ఇప్పటి వరకు మనం ఫొటోస్కి ఫేక్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టడానికి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఫేక్ బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి 1 అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 1 క్లిక్తోనే ఫేక్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఏఐలో ఫొటోస్ చాలా రియలిస్టిక్గా ఉంటున్నాయి. మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్కి ఏఐ బోర్డర్స్ దాటి ఎగ్జాక్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంది. ఒరిస్సాలో ఒరిస్సా టీవీ న్యూస్ ఛానల్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ లీసా అనే పేరుతో క్రియేట్ చేసింది. మార్వెల్ స్టూడియోస్ లాంటి వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోస్ వాళ్ళ ఫిల్మ్స్లో యానిమేషన్స్కి ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్నాయి. అమెజాన్ లాంటి వరల్డ్లోనే బిగ్గెస్ట్ కామర్స్ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసిన ఈబుక్స్ని వాళ్ళ వెబ్సైట్లో అమ్మడం స్టార్ట్ చేశారు. ఏఐ మనకు కావాల్సిన విధంగా ఈమెయిల్స్ని రాస్తుంది, ఈమెయిల్స్కి రిప్లై ఇస్తుంది, స్టడీస్లో హెల్ప్ చేస్తుంది, మనకు హెల్త్ పాడైతే సిమ్టమ్స్ బట్టి ఏ మెడిసిన్ యూజ్ చేయాలో అడ్వైజ్ ఇస్తుంది. ఏఐ చేసే వర్క్ అనేది ఎండ్లెస్. ఏఐ ప్రపంచంలోనే ఒక కొత్త గ్లోబల్ రెవల్యూషన్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్ మార్కెట్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతోంది. స్కూల్స్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనం చదువుకునే విధానం కూడా కంప్లీట్గా చేంజ్ అవ్వబోతోంది. పొలిటికల్ సిస్టమ్ చేంజ్ అవ్వబోతోంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద టెక్నాలజీని ప్రపంచంలోని గ్రేటెస్ట్ పర్సన్స్ లైక్ ఎలాన్ మస్క్ ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుషులకి డేంజర్ ఉంది అని చెప్తున్నారు? ఈ వీడియోలో ఏఐ గురించి కంప్లీట్ అనాలిసిస్ తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Should we automate away all the jobs? Every technological revolution leads to job change, and this will be no exception. Concerns over the rapidly expanding use of artificial intelligence. The danger of AI is much greater than the danger of nuclear weapons, by a lot. The machines taking over is a threat for everybody. It's a threat for the Chinese and for the Americans and for the Europeans. Just like a global nuclear. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గత కొన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ మనలో చాలామంది ఏఐ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది చాట్‌జీపీటీ వర్షన్ 3.5 జనరల్ పబ్లిక్ యూజ్లోకి నవంబర్ 2022లో వచ్చినప్పటి నుండి. చాట్‌జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. చాట్‌జీపీటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. దీనిని ఎల్ఎల్ఎం అంటారు, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. చాట్‌జీపీటీని అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ డెవలప్ చేసింది. చాట్‌జీపీటీలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ మీరు అడిగిన రీతిలోనే ఆన్సర్స్ ఇస్తుంది. అంటే ఒక మనిషికి ఇంకో మనిషితో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చాట్‌జీపీటీతో కూడా ఇంటరాక్షన్ అలాగే ఉండేటట్లు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. చాట్‌జీపీటీలో ఉన్న ఫీచర్స్ వల్ల దీని పాపులారిటీ చాలా వేగంగా పెరిగింది. చాట్‌జీపీటీ ఇప్పుడు వరల్డ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆన్లైన్ సర్వీస్. ఈవెన్ టాప్ కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్కి 1 మిలియన్ యూజర్స్ని సంపాదించడానికి 3.5 ఇయర్స్ పట్టింది. ట్విట్టర్కి 2 ఇయర్స్ పట్టింది. ఫేస్బుక్కి 10 మంత్స్ పట్టింది. ఇన్స్టాగ్రామ్కి 2.5 మంత్స్ పట్టింది. కానీ చాట్‌జీపీటీ జస్ట్ 5 డేస్లోనే 1 మిలియన్ యూజర్స్కి రీచ్ అయింది. చాట్‌జీపీటీ 5 డేస్లోనే 1 మిలియన్ యూజర్స్ని చేరుకోవడానికి రీజన్ ఏంటంటే, వర్షన్ 3.5 టెస్టింగ్ ఫేజ్లో పీపుల్కి ఫ్రీగా సర్వీస్ యూజ్ చేసుకునేలా ప్రొవైడ్ చేయడం. జస్ట్ మన జీమెయిల్తో సైన్అప్ అయితే చాలు, చాట్‌జీపీటీని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే చాట్‌జీపీటీ వర్షన్ 3.5లో 2021 వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ప్రెజెంట్ 2023లో జరిగిన కరెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగితే చాట్‌జీపీటీలో ఆన్సర్స్ ఉండవు. మనం కోడ్ రాయమని అడిగినా, ఫార్మల్ లెటర్ రాయమని అడిగినా, గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా, ఇంకా ఏ క్వశ్చన్స్ అడిగినా సరే హై యాక్యురసీతో ఆన్సర్స్ ఇస్తుంది. చాట్‌జీపీటీ ఎంత రివల్యూషన్ క్రియేట్ చేసిందంటే, వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ని లాంచ్ చేశాయి. గూగుల్ కంపెనీ గూగుల్ బర్డ్ని లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ బింగ్ ఏఐని లాంచ్ చేయడమే కాకుండా ఓపెన్ ఏఐతో పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది. స్నాప్చాట్ ఓన్ ఏఐని లాంచ్ చేసింది. ఇంకా మెనీ కంపెనీస్ లైక్ క్వారా, ఎయిర్ ఇండియా వాళ్ళ ఓన్ ఏఐని త్వరలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
Musk and hundreds of influential names, including Apple co-founder Steve Wozniak, are calling for a pause in experiments, saying AI poses a dramatic risk to society unless there's proper oversight. I think we need to regulate AI safety, frankly, because it is, I think, actually a bigger risk to society than cars or planes or ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత అమేజింగ్ టెక్నాలజీని ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎలాన్ మస్క్ ఇంకా చాలామంది ఈ ఏఐ డెవలప్మెంట్ని స్లో డౌన్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని ఎందుకు చెప్తున్నారు? దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఏఐ వల్ల వచ్చే ఫస్ట్ డేంజర్ ఎఫెక్ట్ ఆఫ్ జాబ్ మార్కెట్. చాలామంది ప్రజలు భయపడుతున్నది ఏంటంటే, ఇంత అమేజింగ్ టెక్నాలజీ ఏ వర్క్ అయినా మనుషుల కన్నా చాలా బెటర్గా చేసినప్పుడు పీపుల్స్ జాబ్స్ పోతాయని. అది నిజమే, ఎందుకంటే మానవ చరిత్రలో కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి దాని ఇంపాక్ట్ అనేది జాబ్ మార్కెట్ మీద ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తలో ల్యాండ్లైన్ టెలిఫోన్ ఆపరేటర్స్ జాబ్స్ పోయాయి. కొత్తగా కార్స్ వచ్చినప్పుడు గుర్రపు బండ్లు నడిపే వాళ్ళు, రిక్షా వాళ్ళు మాయమైపోయారు. ఏటీఎంస్ కొత్తగా వచ్చినప్పుడు బ్యాంక్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసే బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్కి డిమాండ్ తగ్గిపోయింది. ఆన్లైన్ వెబ్సైట్స్ వచ్చిన తర్వాత బుకింగ్ క్లర్క్స్ జాబ్స్ పోయాయి. ఇండస్ట్రియల్ రోబోట్స్ వచ్చిన తర్వాత వెహికల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లైన్ వర్కర్స్కి జాబ్స్ పోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏఐ అనేది ఈ టెక్నాలజీస్ అన్నింటికన్నా 100 రెట్లు పెద్దది. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అనేది సింగిల్ సెక్టార్ మీద ఉండదు. ఏఐ ఎఫెక్ట్ ప్రతి సెక్టార్ మీద ఉంటుంది. బహుశా ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ప్రపంచంలో మొదటిసారి క్రియేటివ్ జాబ్స్ కూడా రిస్క్లో పడతాయని. లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, లోగో డిజైనర్స్ ఎక్సెట్రా. ఏఐ కంప్లీట్ యూజ్లోకి వస్తే క్రియేటివ్ జాబ్స్ కూడా కనబడకుండా పోతాయి. జస్ట్ మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో క్లారిటీ ఉంటే సరిగ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కమాండ్ చేయగలిగితే చాలు. ట్యూన్స్ని ఏఐ క్రియేట్ చేస్తుంది, లోగోస్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రియేట్ చేస్తుంది. రెండో రీజన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది చాలా పెద్దదిగా ఉండడం వల్ల ఏ సెక్టార్ ఇంపాక్ట్ అయినా సరే మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేవి తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే, ఈ ఏఐ వల్ల మనకి గుడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, పాత జాబ్స్ మాయమైపోయి కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మీరు విన్నది నిజమే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2025 సంవత్సరానికల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం మొత్తం మీద 85 మిలియన్ జాబ్స్ పోతాయి. కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 97 మిలియన్ జాబ్స్ అనేవి కొత్తగా క్రియేట్ అవుతాయి. ఇది నిజం. అందుకే అందరూ చెప్తున్నారు, ఏఐ ఈజ్ నాట్ ఏ జాబ్ కిల్లర్ బట్ ఏ జాబ్ కేటగిరీ కిల్లర్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబ్స్ లేకుండా చేయదు, ఒక కేటగిరీలో జాబ్స్ లేకుండా చేసి వేరే కేటగిరీలో జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో వచ్చే అన్ని జాబ్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అనేది తప్పనిసరిగా కావాలి. మీకు ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లోగో డిజైనర్ ఉన్నాడు అనుకుందాం. అతని జాబ్ పోతుంది, అతను ఇంకా మళ్ళీ లోగోస్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏఐకి ఎలా లోగోస్ క్రియేట్ చేయాలో ఇన్స్ట్రక్ట్ చేయడానికి ఒక లోగో డిజైనర్ కావాలి. ఏఐ క్రియేట్ చేసే లోగో అవుట్పుట్ 100% కంప్లీట్ యాక్యురసీతో రావాలంటే లోగో డిజైనింగ్ మీద కమాండ్ ఉన్న ఒక పర్సన్ కావాలి. అందుకే అంటారు, ఏఐ వోంట్ టేక్ యువర్ జాబ్ బట్ ఏ పర్సన్ నోయింగ్ ఏఐ విల్. అంటే ఏఐ అనేది మీ జాబ్స్ని డైరెక్ట్గా తీసుకోదు, బట్ ఏఐ స్కిల్ని నేర్చుకున్న పర్సన్స్ని ఖచ్చితంగా మీ జాబ్స్ తీసుకుంటాడు. అందుకే మనం ఈ కొత్త ప్రపంచానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలవాటు చేసుకోవాలి, లేకపోతే అన్ని రంగాల్లోనూ వెనకపడిపోతాం. అలాగే ఈ స్టాటిస్టిక్స్తో ఇండియన్స్కి బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. 2022 రిపోర్ట్స్ ప్రకారం భారతీయుల లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 77%. అంటే 23% ఇండియన్స్కి చదవడం రాయడం రాదు. నేషనల్ శాంపుల్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 15 to 29 ఏజ్ గ్రూప్ ఉన్న యూత్లో 60% యూత్కి కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. 75% యూత్కి ఈమెయిల్ని అటాచ్మెంట్తో ఎలా సెండ్ చేయాలో తెలియదు. ఎవరికైతే బేసిక్ ఏఐ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు వెనకే ఆగిపోతారు.
ఇప్పుడు ఎలాగైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్స్ ఇస్తున్నారో ఫ్యూచర్లో బేసిక్ ఏఐ నాలెడ్జ్ ఉంటేనే జాబ్స్ ఇస్తారు. ఈ స్టాటిస్టిక్స్ భారతీయులందరికీ ఒక వేకప్ కాల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మన స్కూల్స్లో కాలేజెస్లో స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇస్తున్నారా అంటే డెఫినెట్లీ నో. ఖచ్చితంగా చాలా వరకు స్కూల్స్ కాలేజెస్లో ఇలా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ మార్క్స్. జాబ్ మార్కెట్ తర్వాత ఏఐ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైనే. మనకి చిన్నప్పుడు చిన్న చిన్న మ్యాథ్స్ టేబుల్స్ నేర్పించేటప్పుడు టీచర్స్ ఏం చెప్పారు? క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది అని అన్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే క్యాలిక్యులేటర్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ తగ్గదు, అనలిటికల్ పవర్ పెరుగుతుంది. ఉదాహరణకి మీరు టేబుల్స్ బట్టి పట్టే సమయంలో క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం వల్ల క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. అప్పుడు మనకి టైం మిగిలి టెక్నాలజీలో ఇంకా అడ్వాన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. అంతేకాని ఆ టేబుల్స్ అలా బట్టి పట్టి కూర్చుంటే ఏం రాదు. చాట్ జీపీటీ పాపులర్ అవ్వడం నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే స్టూడెంట్స్ చాట్ జీపీటీని యూజ్ చేసి హోంవర్క్స్లో చీటింగ్ చేస్తున్నారు అని. ప్రపంచం మొత్తం మీద ఈ న్యూస్ ఆర్టికల్స్ చూస్తున్నాం. ఇది ఒక స్టూపిడ్ యూజ్. ఎందుకంటే మీరు స్టూడెంట్ అయితే షార్ట్ టర్మ్లో ఇలా హోంవర్క్స్లో చీట్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మీకు కావాల్సిన స్కిల్ రావు. ఈ స్టూపిడ్ యూజ్లో ఇంకో కోణం ఏంటంటే నిజంగా ఆ స్టూడెంట్కి ఆ స్కిల్ నేర్చుకోవాలని ప్యాషన్ ఉంటే ఇలా చాట్ జీపీటీని యూజ్ చేసి చీట్ చేయరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అలా చేస్తున్నారు. ఇలా హోంవర్క్ విషయంలోనే కాదు, ఏఐ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆల్రెడీ జపాన్ లాంటి డెవలప్డ్ నేషన్ స్కూల్స్లో చాట్ జీపీటీని యూజ్కి గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. అంటే ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయకూడదు అని. టీచర్స్ వర్క్లోడ్ తగ్గించుకోవడానికి, స్టూడెంట్స్ బెటర్ లెర్నింగ్ కోసం చాట్ జీపీటీని స్కూల్స్లో కాలేజెస్లో యూజ్ చేయొచ్చని అలౌ చేసింది. ఇక్కడ మనం డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐ అనేది ఒక టూల్. దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా కూడా యూజ్ చేయొచ్చు. అది వాడే పర్సన్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఉదాహరణకి మీ చేతిలో ఒక కత్తి ఉందనుకోండి, దాన్ని నీట్గా పాజిటివ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు నచ్చినట్టు తిప్పితే అది తెగుతుంది. అలాగని ఆ కత్తి తప్పు కాదు, యూజ్ చేసిన మన తప్పు. ఏఐ కూడా అంతే. మన సొసైటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లార్జ్ స్కేల్లో స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ ఆర్టికల్ చూడండి. డేటింగ్ యాప్స్లో ఒక అబ్బాయి అమ్మాయిలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి వాయిస్ మార్చి 12 lakhs స్కామ్ చేశాడు. రీసెంట్గా కేరళలో ఒక పర్సన్కి తన కాలేజ్ ఫ్రెండ్ లాగా వీడియో కాల్లో డీప్ ఫేక్ టెక్నాలజీని యూజ్ చేసి 40,000 స్కామ్ చేశారు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ఒక ఏఐ టూల్. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని వందల స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ స్కామ్స్ని అరికట్టడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఈ స్కామ్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిహైండ్ ద స్క్రీన్స్ ఉన్నప్పుడే జరుగుతున్నాయి. ఒకవేళ ఏఐ అనేది 100% అవైలబుల్లోకి వస్తే స్కామ్స్ ఏ రేంజ్లో జరుగుతాయో ఊహించలేము. ఈ క్లిప్ చూడండి. ఒక రోబోట్ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎలా హెల్ప్ చేస్తుందో. ఒకవేళ దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని 100% ప్రోగ్రామింగ్ చేస్తే ఇది ఏ రేంజ్లో వర్క్ చేస్తుందో అర్థమవుతుంది. సో ఈ గ్లోబల్ చేంజ్కి మనం అప్డేట్లో ఉండాలి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ని పెంచుకోవాలి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.